నెక్స్ట్ 5వ తరగతిలో 11వ లెసన్ అండ్ లాస్ట్ లెసన్ అవని నుంచి అంతరిక్షానికి, అవని నుండి అంతరిక్షానికి. ఇందులో వచ్చేసరికి ఫెర్డినాండ్ మాజెల్లాన్ అనే ఉన్నాడు. ఇతను ఏం చేస్తాడంటే ఒక నావికుడు అనమాట. ఈ నావికుడు పోర్చుగీస్ నావికుడు. ఇతను భారతదేశాన్ని కాదు, భూమి గోళాకారంగా ఉందని చెప్పాడు. ఇతను ఏం చేశాడంటే పోర్చుగీస్లో బయలుదేరి మళ్ళీ పోర్చుగీస్కే వచ్చాడనమాట. అంటే అలా రావడం వల్ల భూమి గుండ్రంగా ఉంది, నేను ఎక్కడైతే బయలుదేరానో మళ్ళీ అక్కడికే వచ్చాను అని చెప్తాడనమాట. ఈ ఫెర్డినాండ్ మాజెల్లాన్ అనే అతను భూమి గోళాకారంగా ఉందని నిర్ధారించాడు. ఇతనికంటే ముందు చాలామంది కూడా భూమి గోళాకారంగా ఉందని చెప్పారు. కానీ ఇతను ఏం చేశాడంటే ఎక్కడైతే బయలుదేరాడో మళ్ళీ అక్కడికే వచ్చాడనమాట. సో ఆ కారణం చేత భూమి గుండ్రంగా ఉందని చెప్పాడనమాట. ఎవడు? ఫెర్డినాండ్ మాజెల్లాన్ అనే వ్యక్తి, పోర్చుగీస్ నావికుడు. గ్లోబ్ అనేది భూమికి నమూనా. గ్లోబ్ భూమికి నమూనా. భూమి మీద రకరకాల ప్రాంతాలను గుర్తించడానికి ఈ గ్లోబ్ను ఉపయోగిస్తారు. భూమిపై నిలువుగా గీసిన ఊహారేఖలను రేఖాంశాలు అంటారు. ఎప్పుడైతే ఇట్లా నిలువుగా గీస్తారో భూమిపై, ఆ ఊహారేఖలను ఏమంటే రేఖాంశాలు అంటారు. భూమిపై అడ్డంగా గీసిన ఊహారేఖలని అడ్డంగా ఇట్లా గీసిన వాటిని అక్షాంశాలు అంటారు. భూమధ్య రేఖ, భూమికి అడ్డంగా గీసిన రేఖని భూమధ్య రేఖ అంటారు. ఇదేం చేస్తుందంటే భూమిని 2 సమాన భాగాలుగా చేస్తుంది. అండ్ నిలువుగా గీసిన రేఖాంశాన్ని భూమిని నిలువుగా 2 సమాన భాగాలుగా విభజించడాన్ని ప్రైమ్ మెరిడియన్ అంటారు, లేదా ప్రామాణిక రేఖాంశం అంటారు. నెక్స్ట్ భూభ్రమణము. భూమి యొక్క భ్రమణం అంటే ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణము అంటారు. భూమి ఎప్పుడైతే తన చుట్టూ తాను తిరుగుతుందో దాన్ని భూభ్రమణం అంటారు. దానికి 24 గంటల సమయం పడుతుంది. ఇది ఎగ్జాక్ట్గా కాదు, అక్కడ 5th క్లాస్లో కాబట్టి అట్లా ఇచ్చాడు. మిగతా ఫర్దర్ క్లాసుల్లో ఎగ్జాక్ట్ టైం 23 గంటల 56 నిమిషాల 0.4 సెకండ్లు అని ఇస్తాడు. అది వేరు. ఇదేంటంటే ఓన్లీ 5వ తరగతిలో ఉంది కాబట్టి 24 గంటలను ఇచ్చాడు. నెక్స్ట్ రాత్రి పగలు ఏర్పడడానికి గల కారణం భూభ్రమణము, భూపరిభ్రమణము. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. దీనికి 365 రోజులు పడుతుంది. ఈ భూమి పరిభ్రమణం వలన ఋతువులు ఏర్పడతాయి. ఋతువులు దేని వల్ల ఏర్పడతాయి? భూపరిభ్రమణం వలన ఏర్పడతాయి. నెక్స్ట్ సౌర కుటుంబం అంటే ఏంటంటే సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలను కలిపి సౌర కుటుంబం అంటారు. ఈ సౌర కుటుంబంలో ఏమేమి ఉంటాయంటే 8 గ్రహాలు ఉంటాయి. వాటి చుట్టూ ఉన్న ఉపగ్రహాలు ఉంటాయి. అవేంటంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, నెక్స్ట్ బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. ఈ 4టిని అంతర్గ్రహాలు అంటారు. ఈ 4టిని బాహ్య గ్రహాలు అంటారు. ఇవి అంతర్గ్రహాలు, ఇవి బాహ్య గ్రహాలు. ఈ అంతర్గ్రహాలు చిన్నగా ఉంటాయి, బాహ్య గ్రహాలు పెద్దగా ఉంటాయి. ఈ వీటిలలో వరుస క్రమంలో భూమి 3వది, పరిమాణంలో భూమి 5వది. ఇదేమో వరుస క్రమంలో 3వది, పరిమాణంలో 5వది, 5వ పెద్ద గ్రహము. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పుకోగలిగింది వీటిలో ఇది 5వ తరగతిలో లేదు, కానీ మీకు ఎక్స్ట్రాగా చెప్తున్నాను. బుధుడికి శుక్రుడికి ఉపగ్రహాలు లేవు. భూమికి 1 ఉపగ్రహము, అంగారకుడికి 2 ఉపగ్రహాలు. వీటిలో వస్తే ఒక్కొక్క రకానికి చాలా ఉపగ్రహాలు ఉన్నాయి. వీటికి ఉపగ్రహాలు ఎక్కువగా ఉంటాయి, వీటికి ఉపగ్రహాలు తక్కువగా ఉంటాయి. అండ్ బృహస్పతికి, శనికి ఉపగ్రహాలు ఎక్కువగా ఉంటాయి. యురేనస్కి, నెప్ట్యూన్కి వీటికి ఉపగ్రహాలు కొంచెం తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కరెక్ట్ ఫిగరు మీకు ఫర్దర్ క్లాస్లో మీకు చెప్తాను, కంపల్సరీగా చెప్తాను ఏ గ్రహానికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయనేది. నెక్స్ట్ చంద్రుడు. భూమికి గల ఏకైక ఉపగ్రహము చంద్రుడు. భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. భూమి చుట్టూ తిరగడానికి 27 రోజులు పడుతుంది. ఈ చంద్రుడు అనేవాడు భూమి చుట్టూ తిరగడానికి 27 రోజులు పడుతుంది. నెక్స్ట్ చెప్పుకోదగింది ఇంపార్టెంట్ బిట్లు ఇక్కడ 2 ఉన్నాయి. 1975లో భారతదేశం ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది అనమాట. మొట్టమొదటి ఉపగ్రహం అనమాట. దాని పేరు ఆర్యభట్ట. ఇప్పుడు 1975లో ఒక ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఉపగ్రహం పేరు ఆర్యభట్ట. నెక్స్ట్ చంద్రయాన్ 2. ఈ చంద్రయాన్ 2 అనేది 2019 జూలై 22లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి ప్రవేశపెట్టారంటే మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి. ఎక్కడి నుంచి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి. దేని ద్వారా తీసుకెళ్లారంటే GSLV MK3M1 అనే ర్యాకెట్ ద్వారా తీసుకెళ్లారనమాట. ఈ GSLV అంటే
జిఎస్ఎల్వి అనే రాకెట్ ద్వారా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇందులో 3 ఉంటాయి. అవేంటంటే లూనార్ ఆర్బిటాల్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్. ఈ 3 ఉంటాయి. ఈ చంద్రయాన్ 3 తీసుకెళ్ళిన దాంట్లో ఈ 3 ఉంటాయి అన్నమాట. అవేంటంటే లూనార్ ఆర్బిటాల్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవరు. ఓకే, ఇంతటితో 5వ తరగతి కంప్లీట్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాను. 6th క్లాస్ ఏమవుతుందంటే ఇట్లా నోట్స్ రూపంలో రాయకుండా మీకు 6th క్లాస్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ 6th క్లాస్లో ఫస్ట్ క్లాస్ నుంచి టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని నోట్స్ వేసి మళ్ళీ నోట్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అని ఉండాలి.